అందరూ బాగున్నారు కదా? ఓకే. ఈరోజు ఒక అందరికీ ఏర్పడే ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి మనం మాట్లాడుతున్నాం. అన్వేషణ అనేది మొదలవుతుంది కదా! అలా మొదలైన మొదటిని ఒక ప్రశ్న తలెత్తుతుంది. నేను ఎవరు? ఇది దేహమా, ఆలోచన, భావన కలిసినదిగా అనిపిస్తుంది. మనం పుట్టిన మొదలు మరణం వరకు మనకు అనుబంధంగా ఉంది మన శ్వాస. మన భౌతిక శరీరము మన ఆత్మకు కలిపే ఆధారంగా ఉన్నది మన శ్వాస. మన శ్వాస మనస్సు, ఆలోచనలను ప్రశాంతం చేయగల, లయబద్ధం చేయగలది శ్వాస. శ్వాస ప్రక్రియలో 2 చర్యలు ఉన్నాయని తెలుసు. ఒకటి గాలిని పీల్చడం, రెండవది గాలిని వదలడం. దీనిని మనం ఉచ్ఛ్వాస, నిశ్వాస అని కూడా అంటాం. అలాగే వీటికి సంస్కృతంలో సో, హం అనే పదాలను కూడా వాడుతున్నారు. ఈ శ్వాస మనకు ప్రాణశక్తిని పొందేలా చేస్తుంది. దీనిని జీవశక్తి అని కూడా అంటాం. వర్తమానంలోనే ఉంటుంది, దీపంలా వెలుగుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. మీరు శ్వాసను గుర్తించడం, మీ ఉనికిని మీరు తెలుసుకుంటారు. మనకు సమాధానం చివరగా నేను ఎవరు అన్న ప్రశ్నకు నేను పరమాత్మ స్వరూపము అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ఈ నేను ఎవరు అన్న విషయాన్ని బాగా ఆలోచిస్తే మనకు నేను పరమాత్మ స్వరూపాన్ని, నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని అంటే నేను ఆ పరమాత్ముని స్వరూపంలో ఉన్నవాడిని అని మనకు బోధపడుతుంది. ఇలా మన అన్వేషణ మొదలయ్యే మొదటి ప్రశ్న అయిన నేను ఎవరు అన్న విషయం మీదుగా శ్వాసతో, తర్వాత ఆలోచనతో, తర్వాత భావనతో ముడిపడి ఉంటుందన్న విషయం మనకు అవగతమవుతుంది. మన భౌతిక శరీరానికి మన ఆత్మను కలిపేది ఆధారంగా చెప్తున్నాం కదా. అంటే శ్వాసలోనే సర్వము ఉందన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న దాన్ని మనం సరిగ్గా వినియోగిస్తే మనం చాలా పొందుతాం. అది ఎంత అని చెప్పలేనంత పొందుతాం. అంటే పొందడం జరుగుతుంది, దాన్ని పంచడము జరుగుతుంది. ఆ పంచడంలో ఆనందము, సంతోషము అన్నీ కలుగుతుంటాయి. ఇలా మన జీవితాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రశ్నలను తలెత్తినప్పుడు దానికై సమాధానం వెతకాల్సిందేగా. అందుకే నేను ఎవరు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. దానిలో వారికి ఆ జీవశక్తిగా, ఈ దేహంగా, ఆలోచనగా, భావనగా కనిపిస్తున్న చివరకు నేను పరమాత్మ స్వరూపాన్ని అన్న విషయం అర్థమైనంతనే పరమానందం కలుగుతుంది. ఆ పరమాత్ముని లీల అమోఘం. ఈ ఆనందంలో మీతో పంచుకుంటున్నాను. ఈ అన్వేషణను కొనసాగిస్తున్నాను. ధన్యవాదాలు. likes, share with friends, subscribe my channel.